షర్ట్స్ అని కెరీర్ ప్రారంభించి హీరో అయ్యారు. మీరు ఐడెంటిటీ ద విలన్ స్టార్ట్ చేసి లీడ్ యాక్టర్ అయ్యారు. ఇప్పుడు మనోజ్ నెగిటివ్ షేడ్ చేశారు. ఎలా అనిపిస్తుంది మీ ఫ్యామిలీ? ఐ థింక్ మనోజ్ ఇస్ వర్సటైల్ యాక్టర్ అండి. నాకు వాటి మీద చాలా కోపం. అది 1,00,000 సార్లు వాటికి ఇంట్లో అప్పుడు చెప్పింది నేను నేర్చుకున్న రోజులు ఉన్నాయి, నేను మళ్ళీ ఎప్పుడు తెర మీద చూస్తాను అని. నేను మనోజ్కి ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ నా సంతోషానికి మటు దేర్ ఇస్ నో బౌండ్స్. బికాజ్ ఒక మంచి ఆర్టిస్ట్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలనిపిస్తుంది. అండ్ నా తర్వాత ఈ ఫ్యామిలీలో టాలెంటెడ్ మనోజే. No, but jokes apart, he is the most talented. నేను ఈ సినిమాలో నా సాంగ్కి కానీ, నా ఫైట్కి కానీ, నా ట్రైలర్కి కానీ, నా టీజర్కి కానీ, నా కాస్టింగ్కి కానీ, నా కథ మొత్తం అయినప్పుడు కానీ ప్రతి అడుగులోనూ నేను మా నాన్నకు చూపించలేదు, విష్ణుకు చూపించలేదు, ఎవరికి చూపించలేదు. మనోజ్ ఒక్కడనే నమ్మాను నేను. వాట్ హీ వాజ్ సేయింగ్, తన హిస్ ఇన్పుట్ మీన్స్ ద వరల్డ్ టు మీ. ఇంకా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మనోజ్ ఇది బాగుంది అంటే ఇంకా అది శాసనం నాకు. బికాస్ నాట్ యాజ్ అ బ్రదర్ బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ టాలెంట్. ఒక మ్యూజిక్ పరంలో పట్టు కానీ, దానికి ఒక డైలాగ్ డెలివరీలో పట్టు కానీ. నేను సినిమా చూసి షాక్ అన్నది ఏంటి తెలుసా, మనోజ్ ప్రయాణం, బిందాస్, దొంగ దొంగది ఇలాంటి సినిమాలు తీసి మీకు కామెడీ టైమింగ్లో అందరినీ అలరించాడు. ఇంత ఒక సూపర్ హీరో విలన్ లాగా ఉండి టు హోల్డ్ దట్ స్పేస్ అనేది మామూలు విషయం కాదు. యాజ్ అ కామెడీ టైమింగ్ యాక్టర్ నువ్వు అక్కడ చూసి ఈజ్ ఓన్లీ సీరియస్ యాక్టర్ అన్న ఫీలింగ్ ఇచ్చాడు నేను. సో ఆ రేంజ్ ఉన్నప్పుడు ఒక హీరో కాదు, ఒక విలన్ కాదు, ఒక కమీడియన్ కాదు, నా తమ్ముడు ఒక్కడే అన్నీ చేయగలుగుతాడు. ఒక హీరో చేసినాడు హీరోగానే మిగిలిపోకుండా అన్ని రకాలలో ఏ షూ వేసినా ఐ కాల్ హిమ్ వాటర్. ఒక ఆర్టిస్ట్ అన్నప్పుడు మీరు మనిషిని లాగా ఉండాలంట. గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్ తీసుకోవాలి, బాటిల్లో పోస్తే బాటిల్ షేప్ తీసుకోవాలి. నేను నేర్చుకుంది అది. అండ్ నాకు ప్రౌడ్ ఏంటంటే ఒకే కేటగిరీలో ఉండిపోకుండా మనోజ్ నేను మళ్ళీ రావాలి అన్నప్పుడు తనకి నచ్చిన సినిమాతోటి హీరోగానే రావాలి, ఫలానా క్యారెక్టర్ తోటి రావాలి అని ఆలోచించలేదు. అది మనోజ్ గొప్పతనం. నాకు ఈ క్యారెక్టర్ మంచిది, నేను ఇది చేయగలుగుతాను అని ఒక చిన్న హీరో కాదు, పెద్ద హీరో అని కాదు, క్యారెక్టర్ నేను నమ్మి ముందుకు వచ్చాడు. దాట్స్ హిస్ గొప్పతనం.